వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీ అందరి శుభ కరతాళ ప్రమోజవాన్ని వేదిక సీమకు ప్రియంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సార్. బర్త్డే 4th డిసెంబర్ కానీ ముందుగానే మాకు పుట్టాడు ఇక్కడ ఆయన. ఇది మధ్యలో వేడిగా పాట రాశారు నారాయణ గారు. ఓకేనా ముందే కూర్చుందండి. అలాగే ఆయన ముందే పుట్టాడు మాకు. ఆయన తెలుగు సినిమా సంగీత పరిణామం తర్వాత చరిత్రలో ఘంటసాల యుగానికి ఒక సోనాధ్యాయం. ప్రభు 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 నీ గుణగానము నీ పదచానము అమృతపానము రాధేశ హే రాధేశ. నీ గుణగానము నీ పదచానము అమృతపానము రాధేశ హే రాధేశ. నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్న నీ నగుమోము అందము కన్నా నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్న నీ నగుమోము అందము కన్నా ఏ అందమైన వెగటేనా ఏ అందమైన వెగటేనా జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పదచానము అమృతపానము రాధేశ హే రాధేశ.
ఈతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఈతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పద సేవ విడనీయన నీ పద సేవ విడనీయన శరణాగతావన హే జగన్నాథ నీ గుణగానము నీ పదచానము అమృత పానము రాధేశ నీ గుణగానము నీ పదచానము అమృత పానము రాధేశ హే రాధేశ హే రాధేశ. వెంకట్రావు గారి గానం నిత్య మంగళం నిర్నిద్ర భద్రం లక్ష్మీ విలాసైక లక్ష్మయుతం ఘంటసాల పవిత్ర గాన జీవనం. మరి విలక్షణ రాగ వ్యక్తిత్వ వికాస సంపన్నులైనటువంటి వెంకట్రావు గారిని ఈరోజు అమర గాయకులు ఘంటసాల ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరిస్తోంది రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ. ఈ సందర్భంగా వెంకట్రావు గారిని మీ అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో ఆశీర్వచనం అందించవలసిందిగా కోరుతున్నాను. విన్నాం మళ్ళీ అదే రాగంలో అనురాగం విరిసేనా అంటూ దొంగరాముడి చిత్రం కోసం సముద్రాల వారి రచనకు పెండ్యాల స్వర నేతృత్వంలో గీతాన్ని సంగీత సుగుణమణి మణిశాస్త్రి గారు ఆలపిస్తున్నారు. అనురాగము
రసమనోహరంగా కోయిలలు వర్షిస్తున్నాయి. త్యాగరాయ గానసభ వేదికా క్షేత్రంపై శుభకరం శ్రీకరం. మరి తదనంతరం మ్రోగింది వీణ అంటూ జమీందార్ గారి అమ్మాయి చిత్రం కోసం దాశరథి రచనకు జీకే వెంకటేష్ స్వర నేతృత్వంలోని మధుర గీతాన్ని మన కోసం శ్రీదేవి గారు ఆలపిస్తున్నారు. వారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదికకు సాదరంగా స్వాగతిస్తున్నాను. వెల్కమ్ శ్రీదేవి గారు, అండ్ లెట్ us enjoy the scintillating, powerful and melodious touch of yesteryear's మ్రోగింది వీణ. విందాం. రాగాల రారాజు, సినీ రాగ విశ్లేషణ విశారద బిరుద విభ్రాజితులు వేలెం చారియర్ గారు స్వయంగా గానం సంగీతం తెలిసి సంస్థలు నిర్వహిస్తున్నటువంటి అతి కొద్ది మంది సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు చారియర్ గారు.
చక్కటి గీతాలను మరి ఎంపిక చేసుకొని మనోహరమైనటువంటి కృతులను ప్రేక్షక బహుకృతిగా అందిస్తున్నారు. మరి కన్య మనసులు 1966లో విడుదలైన చిత్రం. ఈ చిత్రం కోసం ఆత్రేయ వారి రచన, కేవి మహదేవన్ గారు ఆలపించిన గీతం హృదయం లేని ప్రియురాల వలపును రగిలించావు, పలుకుకు ఊరుకున్నావు, ఏం కావాలనుకున్నావు, వీడేం కావాలనుకున్నావు అంటూ ప్రియురాలు ఎప్పుడు కూడా హృదయం లేకుండానే ఉంటుందంటాడు సినారే గారు. శృంగార భావనను అవపోసన పట్టినటువంటి కొద్ది మంది కవులలో ఒకడు మరి ఆత్రేయ. మధుర గీతాలకు విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మా వందన చందనాలను సవినంగా అందిస్తున్నాం. తదనంతర గీతం వెంకట్రావు గారు ఆలపిస్తున్నారు. వారికి సాదర స్వాగతం. ప్రియురాలా
కళావేదిక త్యాగరాయ గానసభ సీమలో ఘంటసాల గారి కార్యక్రమాలని అనవరత యజ్ఞంగా భాషలో చేస్తున్నటువంటి సాంస్కృతిక సారథులందరికీ కూడా వెన్నుదన్నుగా నిలబడినటువంటి వారు ఒకరున్నారు. వారు పాత్రికేయ ప్రముఖులు. మనం అందరం కూడా మన చప్పటతో వారికి ఒక్కసారి నమస్కారం తెలియజేయాలి. ఇక్కడ కొన్ని వందల మంది కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే వారు తమ కలంబలంతో సత్య సాధనలో నిగ్గుదేలినటువంటి తమ హృదయ పరిపూర్ణతతో చక్కటి భావావిష్కరణతో ఈ కార్యక్రమాన్ని రసహృదయులైన పాఠకులందరికీ కూడా చేరువ చేస్తూ ఈ సంస్కృతిని ఇంకా బతికిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది రిపోర్టర్స్, జర్నలిస్ట్, మరి ఆ శీర్షికాధిపతులందరికీ కూడా శిరస్సు వంచి నమో నమః పునః పునః తెలియజేస్తూ మరి తదనంతర గీతానికి సమాయత్తమవుతున్నారు గాయనిమణి జయ 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 శారద అంటూ జ్ఞానశ్రీప్రద శారద ఆ అమ్మవారి దివ్య సంకల్ప కృపాకటాక్ష వీక్షణ ప్రసరణ సౌభాగ్య గరిమ చేత సామాన్యుడు మాన్యుడు అవుతాడు. మరి ఆ అమ్మవారి యొక్క కృప అందరి మీద వర్షించాలని తల్లిని ప్రార్థిస్తూ మణిశాస్త్రి గారు మహాకవి కాళిదాసులోని గీతాన్ని అందిస్తున్నారు. జయ 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 శారద సకల కళా విశారద. ఎవరండి గురువారు? మ్యూజిక్ ఎవరు? పెంజాల నాగేశ్వరరావు గారు చేశారు. బృందావన సారరాంగంలో చేశారు. చాలా అద్భుతంగా చేశారు.
థ్యాంక్ యూ. రాగాల అనురాగాల అనేటువంటి శీర్షికతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాగముతో అనురాగముతో మెల్లమెల్లగా నిదురా రావి అనేటువంటి గీతాన్ని చక్రపాణి చిత్రం కోసం రాయడం జరిగింది. మరి ఈ గీతాన్ని మన కోసం అనురాధ గారు అందిస్తున్నారు. వారిని వేదికా సీమకు సాధారణంగా స్వాగతిస్తున్నాను. ఈ గీతం విందాం. సినీరాగ విశ్లేషణ విశారద బిరుద విరాజితులు వీఎల్ఎన్ చార్యర్ గారు
ఘంటసాల గళమాధుర్యంతో విశ్వవిఖ్యాతి పొందినటువంటి గీతం నామది పాడిన ఈ వేళలో నవభావన జీవన పొంగినలు అంటూ ఆచార్య సినారి గారు రాశారు. ఇందులో రెండవ చరణంలో మీరా బ్రతుకున నిండిన రాగం, రాధ మనసులో పొంగిన రాగం అంటూ రాధ ప్రేమను మీరా భక్తిని కలిపి మధుర భక్తిగా కవి ఆవిష్కరించాడు. మరి చలనచిత్ర స్వర్ణయుగ సమయంలో అందించిన గీతం ఇది కనుక వికృత ధ్వనులకు మరి అశ్లీల సాహిత్యానికి తావు లేకుండా ఒక అద్భుత శైలిని ఆవిష్కరించిన వైనం మనకి ఈ గీతంలో కనిపిస్తుంది. నామది పాడిన ఈ వేళలో నవజీవన వాహిని పొంగెనులే, నామది పాడిన ఈ వేళలో కోయిల గొంతున కొసరే రాగం, కొండవాగులో కులిగే రాగం, కోయిల గొంతున కొసరే రాగం, కొండవాగులో కులిగే రాగం, వేలి కొసలలో నటించగా, వేలి కొసలలో నటించగా, నీలాల గగనాలు నినదిల్చవా, నామది నామది పాడిన ఈ వేళలో మీరా బ్రతుకున నిండిన రాగం, రాధ మనసులో పడిన రాగం, మీరా బ్రతుకున నిండిన రాగం, రాధ మనసులో పడిన రాగం, నారద గీతికి ప్రాణము కాగా, నారద గీతికి ప్రాణము కాగా, నాదాల వేదాలు పలికిల్తనా, నామది నామది పాడిన ఈ వేళలో నవజీవన వాహిని పొంగెనులే, నామది పాడిన ఈ వేళలో పని దగరి సని సదప గామప గామప గామప, నామది పాడిన ఈ వేళలో పాప గగగారి సని నినిస పని సగా పని సమా